మార్పు మొదలైంది. జీవన్ 6వ తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు, తెలివైనవాడు, కానీ బద్ధకం ఎక్కువ. ప్రతిరోజు బడి నుండి ఇంటికి వచ్చాక నాన్న రాఘవ జీవన్తో వర్క్ చేయమని చెప్తే రేపు చేస్తానులే అంటూ బద్ధకంతో చదువును వాయిదా వేస్తాడు. ఒకరోజు బడి నుండి ఇంటికి వచ్చాడు రాఘవ. జీవన్ డైరీ చూశారు. న్యూటన్ మొదటి నియమం చదివి రాయాలని ఉంది. జీవన్ న్యూటన్ మొదటి నియమాన్ని చదవమంటూ రాఘవ పిలిచారు. రేపు ఆదివారం కదా, తర్వాత రాస్తాలే అంటూ తన అలవాటులో భాగంగా చదువును వాయిదా వేశాడు. తెల్లారింది. వర్క్ విషయం పక్కన పెట్టి నాన్నతో కలిసి తాతయ్య ఇంటికి బస్సులో బయలుదేరారు. బస్సులో కిటికీ పక్కన కూర్చున్నాడు. వేగంగా దూసుకుపోతున్న బస్సులో నుండి బయట కదులుతున్నట్లు అనిపిస్తున్న చెట్లను చూసి మురిసిపోయాడు. అంతలోనే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. జీవన్కు తన శరీరం అదుపు తప్పి విసిరినట్లు అనిపించింది. ముందుకు తడబడినా పడిపోకుండా తన ముందు సీటు పైనున్న ఊచను గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది నాన్న అడిగాడు. న్యూటన్ మొదటి నియమం అంటే ఇదే జీవన్, నాన్న నవ్వుతూ అన్నాడు. అంటే అడిగాడు. బస్సు కదులుతున్నంతసేపు నువ్వు గమనంలో ఉన్నావు కనుక ముందుకు పడలేదు. కానీ బస్సు ఒక్కసారిగా ఆగేసరికి నువ్వు ఆగలేక అమాంతం ముందుకు కదిలావు. బాహ్యబలం ప్రభావం లేనంత వరకు గమనంలో ఉన్న వస్తువు గమనంలోనూ, నిశ్చలంగా ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటాయి. మార్పును స్వాగతించవు. ఇదే జడత్వం అంటే బద్ధకం అన్నమాట. నాన్న మాటలు అనుభవపూర్వకంగా అర్థం కావడంతో నిజమే నాన్న, నువ్వు చెప్పినట్లే ముందుకు తడబడ్డాను చెప్పాడు జీవన్. నిన్నే తీసుకో, తెలివితేటలున్న చదువును బద్ధకంతో వాయిదా వేస్తున్నావు. బ్రేక్ వేస్తే ఒక్కసారిగా ముందుకు పడినట్లుగా పరీక్షలు వస్తే రాయలేక తడబడుతున్నావు. జడత్వాన్ని అనగా నీ బద్ధకాన్ని జయిస్తే విజయం నీదే. రేపు అంటే లేదుకు పర్యాయ పదం. బద్ధకమే శత్రువని గమనించు. నాన్న మాటలతో జీవన్లో ఆలోచన మొదలైంది. నాన్న, నువ్వు చెప్పడం చేత బద్ధకం ఎంత తప్పో తెలిసింది. అప్పుడే బస్సు ముందుకు బయలుదేరింది. ఈసారి జీవన్ ముందుకు పడలేదు. అది గమనించిన రాఘవ, జీవన్ నువ్వు మారావు. బస్సు కదిలినా తడబడకుండా ముందుకు పడకపోవడమే అందుకు నిదర్శనం. సైన్స్ ఫెయిర్లో నువ్వు పాల్గొంటావు, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. జీవన్ భుజాన్ని తడుతూ అన్నాడు. థ్యాంక్స్ నాన్న, హుషారుగా అన్నాడు జీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.